everyone, welcome back to our channel Telugu Job Point. Friends, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే రైల్వేలో భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మహిళలకు కూడా ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2250 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 2024లో బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో వయసు ఎంత ఉండాలి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, జీతం ఏంటి, అలానే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పూర్తి పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నా, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. మళ్ళీ ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. ఈ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు నిన్న న్యూఢిల్లీ నుంచి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి నోటీస్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్పీఎఫ్లో మనకి ఎప్పుడైతే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఇక్కడ టోటల్గా మనకు వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 250 ఉద్యోగాలు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే ఆర్పీఎఫ్ అలానే ఆర్పీఎస్ఎఫ్ నుంచి మనకి వేకెన్సీస్ రిలీజ్ అవుతాయని తెలియజేస్తున్నారు. ఇందులో మనం కానీ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై కానీ చేసుకున్నది వాళ్ళకి 10% అనేది రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత 15% ఉమెన్స్కి అనేది ఇక్కడ రిజర్వేషన్ ఇస్తామని తెలియజేస్తున్నారు. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అంటే పేస్ 1 మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత పేస్ 2లో మీరు చూసుకుంటే ఫిజికల్ అఫినెస్ టెస్ట్ ఉంటుంది. అలానే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అవి కూడా మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఏమేమి తీసుకెళ్లాలని కూడా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి టెన్షన్ లేదు, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ కల్పిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు తెలియజేస్తున్నారు. మినిమం 20 years నుంచి అలానే 25 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత 18 నుంచి 25 మధ్యలో ఏజ్ అనేది కల్పిస్తున్నారు. అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే +5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఈ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే జనరల్ పర్సన్స్కి అంటే మనకు ఫిజికల్ అఫినెస్ మెజర్మెంట్ ఉంటాయి కదా, అందులో అంటే జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి 165, ఫీమేల్స్కి 157 ఉండాలి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్స్కి అయితే ఇక్కడ ఓన్లీ మెన్స్కి మాత్రమే. చెస్ట్ కానీ చూసుకుంటే 80% అంటే 80 inches అనేది ఉండాలి. శ్వాస కానీ తీసుకున్నట్లయితే 85 అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే హైట్ అనేది 160 ఉండాలి. అలానే ఫీమేల్స్కి అయితే 150 అంటే 152 ఉండాలి. అలానే మనకు ఇక్కడ చెస్ట్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మేల్ పర్సన్స్కి 76.2 అలానే 81.2 అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకేనండి. అయితే రైల్వే బోర్డు ప్రకారం ఇక్కడ మీకు ఉంటుందని తెలియజేస్తున్నారు. పబ్లిష్ అనే నోటిఫికేషన్ రైల్వే బోర్డు వాళ్ళే ఇక్కడ మనకు జారీ చేస్తామని తెలియజేస్తున్నారు. అలానే మనం కానీ చూసుకుంటే ఇందులో మనకు టైమింగ్ అలానే ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ ఉంటుందా, అందులో మీరు క్వాలిఫై అనేది అయి ఉండాలి. ఇక్కడ నార్మల్గా ఉన్న వాళ్ళకి 35% ఉండాలి. ఫస్ట్ది సిబిటి టెస్ట్ ఉంటుంది కదా అందులో. అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి మనం కానీ చూసుకుంటే జస్ట్ మీరు ఇందులో 30% ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి క్వాలిఫై అనేది తీస్తారు. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్స్ జనరల్ అవేర్నెస్ కావచ్చు, అలానే అథ్లెటిక్స్ మనకు సంబంధించి అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అలానే రీజనింగ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా మనకు ఒకటి నేను ప్రమోషన్ చేయడం జరిగింది. అందులో కూడా మీకు ఇచ్చాను. 1 రూపీ కోర్స్ ఇస్తున్నారు. అలాంటివి ఇచ్చినప్పుడు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అలాంటి ఏమైనా కోర్సెస్ వచ్చినప్పుడు ఫ్రీగా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. జాయిన్ అవ్వండి. అలానే ఫ్రెండ్స్ ఏదైతే కానీ మీరు ఎగ్జామ్లో మంచిగా ప్రిపేర్ అయ్యి అందులో మీరు కానీ పాస్ అయితే మాత్రం ఈ జాబ్స్ అనేది కొడతారు. ఈజీగా అయితే రాదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ జాబ్స్ గురించి ఎక్కడైనా మీరు ట్రైనింగ్ సెంటర్లు వేసి పూర్తిగా ట్రైనింగ్ అనేది తీసుకోండి. ఆ తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఈజీగా మీకు పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఫిజికల్ అఫినెస్ టెస్ట్లో అంటే మనకు ఇందులో సబ్ ఇన్స్పెక్టర్కి 1600 మీటర్ ఉంటుంది. 6 minutes అలానే 30 seconds మీరు పాస్ అయి ఉండాలి. 800 మీటర్ అయితే ఉండదు. ఆ తర్వాత లాంగ్ జంప్ అనేది 12 feet అనేది ఉంటుంది. ఆ తర్వాత హై జంప్ మీరు చూసుకుంటే 3 feet అలానే ఫ్రెండ్స్ 9 inches అనేది ఉంటుంది. అది మీరు క్వాలిఫై అనేది అవ్వాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కూడా 5 minutes అలానే 45 seconds ఇక్కడ 1600 మీటర్ అనేది కంప్లీట్ చేయాలి. అలానే 14 feet లాంగ్ జంప్ చేయాలి. 4 feet అనేది ఇక్కడ హై జంప్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకేనండి. ఫీమేల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 800 మీటర్ అనేది ఫీమేల్స్కి అనేది ఉంటుంది.
ఉంటుంది. ఆ తర్వాత 9 ఫీట్ అనేది లాంగ్ జంప్ కావచ్చు, అలానే మనకు హై జంప్ అనేది ఇక్కడ మనకు 3 ఫీట్ అనేది ఇక్కడ ఉంది, అలానే 3 ఫీట్ అనేది ఇక్కడ ఫీమేల్స్కి అయితే ఉంటుంది. ఓకేనండి, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అలానే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీ మార్క్ లిస్ట్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలానే డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో మార్క్ లిస్ట్ ఉంటుంది. అలానే మీరు ఎస్ఏ పోస్ట్కి ఎవరైనా అప్లై కానీ చేస్తున్నది, గ్రాడ్యుయేట్ అనేది, అలానే ఎస్సీ ఎస్టీ అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తున్నది, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పెట్టాలి. అలానే 2 సెల్ఫ్ అటాచ్మెంట్ కలర్ ఫోటో అనేది ఇక్కడ మీకు ఉండాలి. అలానే ఎక్కడైనా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నారు, అక్కడి నుంచి మీరు కానీ అప్లై కానీ చేస్తున్నట్లయితే ఎన్ఓసి అంటే నో అబ్జర్వేషన్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాలి. అలానే ఫ్రెండ్స్ మీ నెగిటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, అదే మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడైనా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ పెట్టినట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ఇదండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది ఫైనల్గా మనకి ఏమంటే ఒక అడ్వాన్స్డ్ లాగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్ డేట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అని మాత్రం ఇవ్వలేదు. అది ఇస్తాను మీకు నేను తెలియజేస్తాను. ఇప్పటివరకు అయితే ఇదేనండి. మీకు సిలబస్ ఇచ్చారు, ఆ తర్వాత హైట్ వెయిట్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది, పోస్ట్ ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. అవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇంకా మరిన్ని డీటెయిల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి లోకల్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, వర్క్ ఫర్ హోమ్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.